తెలంగాణ రాజకీయాల్లో ఒక భారీ మార్పు రాబోతుందా? సరికొత్త రాజకీయ సమీకరణలకు వేదికగా తెలంగాణ రాజకీయం సిద్ధమవుతుందా? ఎవరు ఊహించని దిశగా అడుగులు పడతాయా అంటే అవును అనే సమాధానం ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో నుంచి ఒక హాట్ టాపిక్గా బయటకు వస్తుంది. కాంగ్రెస్ నాయకత్వ వైఖరితో విభేదిస్తున్న కీలక నాయకులు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరూ కూడా సంక్షేమ పరిపాలనను ఆకాంక్షించే ప్రజాశక్తుల్ని అన్నిటినీ ఒకే తాటిపైకి రాబోతున్నాయా అంటే ఇక్కడే అసలు ముప్పు ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారు అనే వార్తలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సరికొత్త చర్చకు నాంది పలికాయి. తెలంగాణ అంటేనే పోరాటాలకు ఒక ప్రత్యేక నిలయం. రాజకీయం ఏదైనా సరే ప్రజల ఆకాంక్షలు, ప్రజల సంక్షేమ పరిపాలనే ఇక్కడ ప్రామాణికం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అమలు జరిగిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు నేటికి తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్రలు పడ్డాయి. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఒకవైపు కాంగ్రెస్ విధానాలపై అసంతృప్తి, మరోవైపు ప్రజా సమస్యలపై సరైన వేదిక కోసం వెతుకులాట కనబడుతుంది. సరిగ్గా ఇదే సమయంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక కొత్త దారి వెతుక్కుంటున్నారా అనే వార్తలు ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా నమోదవుతుంది. వైఎస్ఆర్సీపీని తెలంగాణ గడ్డపై మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరినీ కూడా ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ప్రచారం జోరందుకుంది. ఇక్కడే అసలు ఘట్టం మొదలవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఆయన సంక్షేమ మోడల్ ఇప్పటికే తెలుగు ప్రజల్లో ఒక ప్రత్యేక అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నాయి. ఒకవేళ జగన్ తెలంగాణలోని వైఎస్ఆర్ అభిమానులకు, ప్రజా ఉద్యమ శక్తులకు పూర్తి మద్దతు ఇస్తే పరిస్థితి ఏమిటి? ఒకసారి ఆలోచించండి. తెలంగాణలో ఉన్న కోట్లాది మంది వైఎస్ఆర్ అభిమానులు, కాంగ్రెస్ విధానాలతో విభేదిస్తున్న కాంగ్రెస్ నాయకులు, అలాగే నిరుద్యోగ, రైతు పోరాట శక్తులు అంతా ఒకటైతే అది సాధారణ కూటమి కాదు, అదొక రాజకీయ ప్రభంజనం అయ్యే కూటమి అవుతుందనేదే రాజకీయ విశ్లేషకుల మాట. రాజగోపాల్ రెడ్డి లాంటి పట్టున్న నాయకుడు వైఎస్ఆర్ ఆలోచనలతో ముందుకు సాగితే తెలంగాణ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం కాస్త ప్రధాన శక్తులకు గట్టి సవాల్గా మారడం ఖాయంగా కనబడుతుంది. ఈ పరిణామం అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ స్థాయిలో డ్యామేజ్ విసురుతుందో ఊహించలేము. తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారి ఓటు బ్యాంక్ ఇప్పటికీ బలంగానే కనబడుతుంది. కాంగ్రెస్లో ఉన్న వైఎస్ఆర్ అభిమానులు మరియు ప్రజలు ఒక స్పష్టమైన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు జగన్ ఆశీస్సులతో గనక ఈ బృందం ఒక తాటిపైకి వస్తే రాబోయే ఎన్నికల్లో ఓటు సమీకరణలు పూర్తిగా మారిపోతాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఇది కోలుకోలేని దెబ్బ కూడా కావచ్చు. తెలంగాణ రాజకీయ చక్రం మరోసారి తిరిగే అవకాశం కూడా తోసిపుచ్చలేం. వైఎస్ఆర్ ఆలోచన, జగనన్న నాయకత్వం, అభిమానుల ఐక్యత, ఈ మూడు కలిస్తే తెలంగాణ రాజకీయాల్లో మార్పుకు నిజమైన నాంది పక్కాగా పడుతుందా? ఈ కొత్త సమీకరణల తెలంగాణ భవిష్యత్తును ఏ దిశగా నడిపిస్తాయి? అన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూటమిలో ఉన్న ముగ్గురిని ఢీకొట్టేందుకే ఆయన ఎక్కువ ఆలోచనలు చేస్తున్నారు. తెలంగాణ వైపు కానీ కేసీఆర్కు ప్రత్యామ్నాయంగానో లేదంటే తెలంగాణలో ఏదో పార్టీని ముందుకు తీసుకుపోవాలన్న ప్రణాళిక ఇప్పటిదాకా ఎక్కడ ఒక్క అడుగు కూడా పడలేదు. వైఎస్ఆర్సీపీ పరంగా తెలంగాణ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుత వ్యూహాత్మక ఆలోచనలు, రాజకీయ సమీకరణలు, పార్టీ ఎదుర్కొంటున్న ప్రధానమైన అంశాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పైనే ఆయన పూర్తిగా దృష్టి పెట్టారు. 2014 తర్వాత తెలంగాణలో వైఎస్ఆర్సీపీ ప్రత్యక్ష కార్యకలాపాలను తగ్గించడంతో పాటు క్యాడర్ ఇతర పార్టీలోకి చేరడం జరిగి చాలా ప్రశాంతంగా విశ్రాంతి దిశలోకి వెళ్ళిపోయింది. గతంలో వైఎస్ షర్మిల గారు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టి అనంతరం కాంగ్రెస్లో విలీనం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కాబట్టి కొత్తగా వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ఎంటర్ అవ్వడం అంత సులభమైన విషయం అయితే ఇక్కడ కాదు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీకృత నాయకుడిగా ముద్రపడడంతో తెలంగాణలో పొలిటికల్ స్పేస్ రీఎంట్రీ పొందడానికి ప్రాంతీయ సమీకరణలు అడ్డుగోడగా మారే అవకాశం ఇక్కడ జగన్ గారికి ఒక పెద్ద సవాల్గా కూడా మారే అవకాశం ఉంది. నాయకుల కలియుక
వైఎస్ఆర్సీపీ అభిమానుల ఐక్యత సాధ్యమేనా అనే ప్రశ్న ఇక్కడ ఒక అతిపెద్ద బండరాయి. తెలంగాణలో ఇప్పటికే వైఎస్ఆర్ సంక్షేమ పరిపాలన అభిమానించే వర్గాలు భారీగానే ఉన్నాయి. అయితే వారు ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు ఇతర పార్టీలో విస్తరించి ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి సీనియర్లు పాత్ర పోషిస్తే ఇతర పార్టీల సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ వైపు రావాలంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తెలంగాణలో పార్టీ తరపున పూర్తి స్థాయి హామీ, క్రియాశీల నాయకత్వం వహిస్తారనే స్పష్టత ముందుగా కావాలి. అది అయ్యే పరిస్థితి ఈ పొద్దు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు తన బలమైన పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్ నుంచే తన పార్టీని అత్యంత బలంగా తయారు చేసుకోవాలని అనుకుంటున్నారు తప్ప పక్క రాష్ట్రంలో ఆయన ఏదో విస్తరించాలి, ఏదో పార్టీని ఇంకా పక్క రాష్ట్రంలోనే తెలంగాణలో ముందుకు పోవాలనేది ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఏదైనా చేస్తే కాంగ్రెస్కి సంబంధించి కాకుండా కేసీఆర్ పార్టీ అంటే బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీకి వాళ్లకు మద్దతుగా నిలబడే ఆస్కారం కనబడుతుంది. కేసీఆర్, కేటీఆర్కు ఓటేయండి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను అభిప్రాయం అడిగే పరిస్థితి ఉంటుంది తప్ప తానేదో పార్టీని ఇక్కడ పెట్టి తానేదో పార్టీలో గెలవాలి, అందరిని ఓడించాలనే ఆలోచనకైతే ఇప్పటిదాకా వైసీపీ పోలేదు. ఇక ముందు పోతుందన్న ఆలోచన కూడా ఇచ్చే ఆస్కారం కూడా ఎక్కడ లేదు. కాబట్టి తెలంగాణ పొలిటికల్ స్పేస్లో అడుగు పెట్టాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా పార్టీని నడపడం కంటే వైఎస్ఆర్ అభిమానులు వేదిక చేసుకొని వైఎస్ఆర్ ఫ్యాన్స్ ఫ్రంట్ లేదా వెలువలి నుంచి మద్దతు ఇచ్చే వ్యూహాలను పరిశీలించే అవకాశం ఎక్కువగా ఉంది. రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు రావాలి, ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనేది కూడా వాస్తవానికి ఊహించే పరిస్థితి ఉండదు. అది యాదృచ్ఛికంగా సిచ్యువేషన్ మేక్స్ డిమాండ్ అన్నట్టుగానే ముందుకు వస్తుంది. కేసీఆర్ కూడా అంతే. కేసీఆర్ ఉద్యమం ప్రారంభించే సమయంలో ఆ పరిస్థితులు అనుకూలించాయి, ఆ ప్రభావం ఉంది. అది అనుకోకుండా ఒక బిగ్ మైల్ స్టోన్గా అది తయారైంది. ఆ రోజు ఇది ఒక పెద్ద చరిత్ర అవుతుంది, తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఎవడు అనుకోలేదు. కానీ జరిగిన ఎకనామికల్ స్ట్రక్చర్ కావచ్చు, అక్కడ జరిగిన సిచ్యువేషనల్ హంట్ కావచ్చు, అంతా కూడా కలిసి వచ్చింది. దాన్ని అందిపుచ్చుకోవడంలో కేసీఆర్ అద్భుత విజయం సాధించి ముందుకెళ్ళారు. ఏదైనా సిచ్యువేషన్ మేక్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ డిఫరెంట్ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.